పొద్దున్న లేచిన దగ్గర నుంచి మతం 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 అని కొట్టుకు చేస్తున్నారు. అసలు డెవలప్మెంట్ గురించి ఎంతైనా ఉందా మీకు? మన కళ్ళ ముందే ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్. ఇండియా డెవలప్మెంట్ గురించి ఎంత పోరాడుతున్నారు. ఓ పక్క ప్రకాష్ రాజు, ఇంకో పక్క నాన్వేషణ, ఇంకో పక్క దూరాతి లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు డెవలప్మెంట్ గురించి మీకు ఎంతైనా లేదు. అరే మొన్నటికి మొన్న నాన్వేషణ అయితే నడి రోడ్డు మీద నించొని పిచ్చి కుక్కలా ఏడిచాడు. మతం పేరుతో కులం మనం ఎప్పుడు ఎలా ఎదుగుతాం? నాకు ఏడుపు ఆగట్లేదు. నా దేశం ఈ దేశంలో బాగుపడట్లేదు అనేసి ప్రకాష్ రాజ్ అయితే అవేర్నెస్ పోస్టులు, ట్వీట్లు, కామెంట్లు ఎన్ని పెడుతున్నాడు యూత్ అందరినీ ఇలా ఒక డెవలప్మెంట్ వైపు తిప్పాలనేసి. మీకు ఇవన్నీ మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు నా మతం నా ధర్మం నేను కాపాడుకుంటాను. ఏంటిది ఇదంతా? మన రాజకీయాలు, మత రాజకీయాలు మనం చేయకూడదు. ఎందుకంటే మతం పేరుతో ఎంతమంది మత మార్పిడిలు చేసేసినా పర్లేదు, ఒక పక్క నుంచి రేపులు జరిపినా పర్లేదు, ఆదివారం ఆరాధన అని చెప్పేసి కడుపులు చేసేసినా పర్లేదు, లవ్ జిహాద్, ట్రాప్ జిహాద్, ఈ తూక్ జిహాద్లు, ల్యాండ్ జిహాద్లు ఇన్ని జరిపినా పర్లేదు. ఓన్లీ ఒక మతం పేరు మీద ఇన్ని జరుగుతున్నాయి. ఒక పక్క నుంచి లెన్స్ కార్ట్ ఇష్యూలు చూస్తున్నాం, ఇంకో పక్క టీసీఎస్ ఇష్యూలు చూస్తున్నాం, ఇంకో పక్క వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేదు ఇండియాలో. ఇలాంటి టైంలో మనకి మన గవర్నమెంట్ ఏదైతే ఒక హిందుస్థాన్లో హిందూస్ని సేఫ్గా ఉంచే ఒక గవర్నమెంట్ ఉండడానికి ఏంటి ప్రాబ్లం? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళెవ్వరూ కనబడలేదు. ఆ ధృవరాతి గడితే ఇలా మూలకెళ్ళి పడుకుంటాడు. వీళ్ళెవ్వరూ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కడు కూడా డెవలప్మెంట్ అనే పేరుతో ఒక్కడు బయటికి రాలేదు. వీళ్ళైతే అసలు రాలేదు. ఎంతసేపు మనోళ్ళు ఎగిరేవారు ఇంకా డెవలప్మెంట్ అని చెప్పి. వీళ్ళు మాత్రం ఎవరు కనబడలేదు. అలాంటిది ఇప్పుడు బీజేపీ రూలింగ్లో ఉంది కాబట్టి వీళ్ళందరూ బయటకు వచ్చి డెవలప్మెంట్ అనే పేరుతో యూత్ని కావాలని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇప్పుడు హిందుస్థాన్లో హిందూ మెజారిటీ ఉండాల్సింది, అలాంటిది ఇప్పుడు వాళ్ళ కౌంట్ తగ్గిపోతుంది, కన్వర్షన్లు ఎక్కువైపోతున్నాయి, కన్వర్షన్ మాఫియా ఎక్కువైపోతుంది, వస్తున్న ఫండ్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మన ఇండియా ఎకానమీ దెబ్బతింటుంది. ఇంకా చెప్పాలంటే మనం ఇస్తున్నాం హలాల్ బోర్డుకి ఈ దశమ భాగాలని చెప్పి మనోళ్ళు ఇస్తున్నారు. మసీదుల నుంచి వచ్చే డబ్బులు, చర్చిల నుంచి వచ్చే డబ్బులు అన్నీ బయట దేశాలకు వెళ్తున్నాయి. వాళ్ళు డెవలప్ అవుతున్నారు. అలాగా మనం కాదు డెవలప్ అవుతుంది. దీని గురించి మనం ఎవరు ఆలోచించొద్దా? దీని గురించి ఎవరు రెస్పాండ్ అవ్వద్దా? ఈ టైంలో డెవలప్మెంట్ మన ఎకానమీ మనమే బిల్డ్ చేసుకోవచ్చు. వాళ్ళెవరో మధ్యలో బిల్డ్ చేయడానికి. వీటి గురించి ఆలోచించండి ముందు. ఫస్ట్ మన దేశాన్ని డెవలప్ అవ్వాలి అంటే ముందు మన దేశంలో మన గవర్నమెంట్ అది రూలింగ్లో ఉండాలి. అది రూలింగ్లో ఉంటేనే ఇవన్నీ కొంతవరకు కంట్రోల్ అవుతాయి. ఇవి కంట్రోల్ చేయాల్సింది కూడా మన ఎకానమీ బిల్డ్ చేసుకోవడానికే. ఇవేమీ మత రాజకీయాలు కాదు. మన మతాన్ని మనం కాపాడుకోవడం కూడా మన ధర్మమే. అర్థమైందా?